జై హింద్ కమాండోస్ పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. So consider the following assertion A and reason. Choose the correct word. Assertion A. The boiling point of the water decreases as altitude increases. Reason. The atmospheric pressure increases with altitude. క్రింది వాదన రెండు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటిదట? ఎత్తు పెరిగే కొలది నీటి మరిగే స్థానం తగ్గుతుంది అన్నాడు. ఓకే, సో ఎత్తు పెరిగే కొలది ఏమవుతుందట? నీటి యొక్క మరిగే స్థానం ఏమవుతుంది? తగ్గుతుంది అన్నాడు. రైట్. నెక్స్ట్, ఎత్తుతో పాటు వాతావరణ పీడనం కూడా పెరుగుతుంది అని అన్నాడు. అంతేనా కదా? రైట్. సో ఒకసారి చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిట్ ఉంటుంది. ఏంటిదంటే, నువ్వు హైట్ పెరిగింది అనుకోండి ఇక్కడ నుంచి. సో హైట్ పెరిగితే ఆటోమేటిక్గా మనకు ఇక్కడ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక కొండ మీదకి పోయినావు. పోతే ఏమైందంటే ఆటోమేటిక్గా ప్రెషర్ అనేది తగ్గుతుంది. ప్రెషర్ తగ్గుతుంది. ఇక్కడ ఉన్నంత ఇక్కడ ఎంత ఉంటుంది? 760 మిల్లీమీటర్ హెచ్జీ ఉంటుంది, లేదా 76 సెంటీమీటర్ హెచ్జీ ఉంటుంది, లేదా ఒక అట్మాస్ఫియర్ ప్రెషర్ అంటారు. ఇక్కడ నుంచి హైట్ పోతే ఏమైందంటే జనరల్గా ప్రెషరు పెరుగుతుంది. ఓకే, సో పెరుగుతుంది. నెక్స్ట్ తర్వాత మరిగే స్థానం ఏమవుతుంది అని అన్నాడు. మరిగే స్థానం ఏమవుతుంది చూద్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ పోయినావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది ఇదంతా. నువ్వు ఎత్తుకుపోతున్నావు అనుకో. ఎత్తుకుపోయినా కొద్ది ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వంట చేయాలనుకో, నీకు ప్రెషర్ కుక్కర్ అవసరం లేదు. నువ్వు ఒక కొండ మీద వంట చేయాలనికి ఏం కావాలి? ప్రెషర్ కుక్కర్ కావాలి. అక్కడ ప్రెషర్ కుక్కర్ ఎందుకు కావాలంటే నీటి మరిగే స్థానం ఏమైందంటే జనరల్గా అక్కడ పోయినాక తగ్గుతుంది. సో చూడండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ మామూలుగా ఒక ఎత్తైన ప్రాంతం హిమాలయ పర్వతాల మీద పోయి కట్టెలు పోయి పెట్టుకొని వంట చేస్తాను. రైస్ పోసును, వాటర్ పోసును పెడతాను. అక్కడ ఏమైందంటే తొందరగా నీరు ఏమవుతుంది? ఆవిరైతుంది. సో నీరు ఆవిరైతుంది అంటే అక్కడ మరిగే స్థానం ఏమైంది? తగ్గింది. అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ది వాటర్ డిక్రీజ్ అయిందా లేదా? ఓకే. సో ఎత్తుకు పోయినా కొద్ది ఏమైందంటే వాతావరణ పీడనం తగ్గుతుంది. ఎత్తుకు పోయినా కొద్ది ఏమవుతుంది? వాతావరణ పీడనం తగ్గుతుంది. సో ఇది రాంగు, ఇది రైట్. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, చిన్న ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇక్కడ నుంచి హైట్కి పోయినావు అంటే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వంట చేయాలంటే అక్కడ ప్రెషర్ ఉండదు కాబట్టి నీరు తొందరగా ఆవిరైతుంది. అంటే ఇక్కడ 100 కంటే ఇక్కడ 100 దగ్గర ఆవిరైతే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 77 దగ్గర ఆవిరైతుంది అన్నట్టు. సో యూ మస్ట్ బీ యూజ్డ్ ప్రెషర్ ఎట్ దట్. ప్రెషర్ యూజ్ చేయాలి. అక్కడ యూజ్ చేస్తే ఏమవుతుంది అంటే జనరల్గా వంట తొందరగా అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి అక్కడ నీటి మరిగే స్థానం 100 కంటే తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ప్రెషర్ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే. సో ఎత్తులో వాతావరణ పీడనం ఏమవుతుంది? తగ్గుతుంది. సో ఏ రాంగ్ అన్నట్టు, బి రైట్ అన్నట్టు. కరెక్టేనా? రైట్. ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. వాటర్ హ్యాస్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అబౌట్ ఇట్స్? Water is used as a coolant in automatic radiations. Water warms up more slowly than landing during summer. During the night, the land cools slowly than the sea. అన్నాడు. నీరు అత్యధిక నిర్దిష్ట ఉష్ణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఏది సరి అయినది అన్నాడు. ఆటోమొబైల్ రేడియేటర్లో నీటిని శీతలీకరణగా ఉపయోగిస్తారు. వేసవిలో నీరు భూమి కంటే నెమ్మదిగా వేడెక్కుతుంది. రైట్. రాత్రి సమయంలో భూమి సముద్రం కంటే నెమ్మదిగా చల్లబడుతుంది. ఓకేనా? రైట్. చూద్దాం ఒకసారి. ఏంటట? వాటర్ కట హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటో ఒకసారి చెప్తాను, తర్వాత ఆన్సర్ పోదాం. జాగ్రత్త వినండి ఇవి క్వశ్చన్స్. స్పెసిఫిక్ హీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ వన్ సబ్స్టాన్స్. ఓకే, దీని టెంపరేచర్ నేను 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే నాకు యూజ్ అయ్యే హీట్ని ఏమంటారు అంటే స్పెసిఫిక్ హీట్ అంటారు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోల్ సబ్స్టాన్స్ యొక్క టెంపరేచర్ను 1 డిగ్రీ సెల్సియస్ పెంచాలంటే సో వీ మస్ట్ బి యూజ్డ్ సమ్ హీట్ దట్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ హీట్. ఒక పదార్థం యొక్క ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్కి పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని విశిష్ట ఉష్ణము అంటారు. ఓకే, లేదా ఉష్ణ సామర్థ్యం అంటారు. దీన్ని బట్టి ఏంటి చూద్దాం. సో మీ అందరూ తెలుసు, ఆటోమొబైల్ రేడియేటర్లో నీటిని వాటర్ను ఏం చేస్తాం? కూలెంట్గా యూజ్ చేస్తాం. అంతేనా?
మీరు చూడండి మామూలుగా వెహికల్స్లో రేడియేటర్లు ఏం వాడతారు, కూలెంట్ వాడతారు లేదా వాటర్ వాడతారు. ఓకే, నెక్స్ట్ వేసవిలో సమ్మర్లో అన్నట నీరు భూమి కంటే నెమ్మదిగా వేడెక్కుతుంది. ఇక్కడ చూడండి వాటర్ వార్మ్స్ అప్ మోర్ స్లోలీ దాన్ ల్యాండ్ డ్యూరింగ్, అంతేనా? చూడండి ఒకసారి సమ్మర్లో అన్నట నేను వాటర్ తీసుకున్నా ఎర్త్ తీసుకున్నా, ఏమన్నాడు, నీరట భూమి కంటే నెమ్మదిగా వేడెక్కుతుంది అంటే వాటర్ స్లోగా హీట్ అవుతుంది. ఓకే, అంతేనా? వాటర్ స్లోగా హీట్ అవుతుంది, స్లోగా కూల్ అవుతుంది. మీరు చూడండి సమ్మర్లో వాటర్ హీట్ కావాలంటే స్లోగా హీట్ అవుతుంది, భూమి తొందరగా హీట్ అవుతుంది, తొందరగా మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయి వెళ్ళిపోతుంది. అర్థమైందా? సో కాబట్టి వాటర్ స్లోగా హీట్ అవుతుంది, స్లోగా అవుతుంది, కరెక్టే. ఓకే, రాత్రి సమయంలో భూమి సముద్రం కంటే చల్లబడుతుందా? అంతేనా? రాత్రి సమయంలో అంటే భూమి సముద్రం కంటే నెమ్మదిగా చల్లబడుతుందా? కాదు, వేడెక్కుతుంది. భూమి వేడిగా ఉంటుందా లేదా? సో కాబట్టి డ్యూరింగ్ ద నైట్ ద ల్యాండ్ కూల్స్ స్లోలీ అనడం కాదు, దెన్ ద సీ. ఓకే, ఈ రైట్ రాంగ్ అన్నట్టు కదా. నైట్ టైంలో భూమి సముద్రం కంటే నెమ్మదిగా చల్లబడుతుందట, భూమి స్లోగా చల్లబడుతుంది, సముద్రం టైం పడుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? 1 and 2 అని ఆన్సర్. ఓకే, రైట్, 1 and 2 అయిన ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, వై ద ఫుడ్ ఈజ్ కుక్డ్ ఫాస్టర్ ఇన్ ద ప్రెషర్ కుక్కర్. ప్రెషర్ కుక్కర్లో ఆహారం ఎందుకు తొందరగా వండుతారు? ఓకే, లేదా వేగంగా వండుతారు. ఓకే, ఇంతకుముందు చెప్పిన దాన్ని అప్లికేషన్ చూద్దాం ఒకసారి. సేంటిది, పీడనం పెరిగిన నీటి మరిగే స్థానం పెరుగును, ఆవిరిని వృధా చేయదు, నీటి ఆవిరి ద్వారా నాణ్యంగా వండుతారు, నీరు స్థిరమైన ఉష్ణోగ్రత వద్ద ఉడకబెట్టడం. సేమ్ అన్నాడు, ద ఇంక్రీజ్డ్ ప్రెషర్ ఇంక్రీజ్ ద బాయిలింగ్ పాయింట్ అన్నాడు. నెక్స్ట్, డస్ నాట్ వేస్ట్ ద స్టీమ్. ఇదైతే కాదు. ఆహారాన్ని ద ఫుడ్ ఈజ్ కుక్డ్ క్వాలిటీ బై ద స్టీమ్. ఇది కాదు. ద వాటర్ బాయిల్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. కాదు. ఓకే, ఎందుకోసము? సో ప్రెషర్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది అన్నట్టు. చూడండి మళ్ళీ చెప్తున్నా. ఓకే, సేమ్ ఇంతకుముందే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఎర్త్ మీద ఇంతకుముందు చెప్పినట్టు బౌల్లో వాటర్ రైస్ పోసి పెట్టినాం. ఓకే, ఇక్కడ మామూలుగా వంట అయిపోతుంది. ఓకే, ఇదే తొందర కావాలంటే ఏం చేయాలి? నువ్వు ప్రెషర్ పెంచాలి. ప్రెషర్ పెంచితే ఏమైందంటే అది దాని యొక్క ఏమంటారు బాయిలింగ్ పాయింట్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదా? బాగా అవుతుంది, కాబట్టి వంట అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది. అంటే ఇంక్రీజింగ్ ద ప్రెషర్ బాయిలింగ్ పాయింట్ విల్ బి ఇంక్రీజెస్. ప్రెషర్ పెరిగితే బాయిలింగ్ పాయింట్ పెరుగుతుంది. అర్థమైందా? సో అక్కడ హైట్ ఆల్టిట్యూడ్ అన్న అదే ఆన్సర్ చెప్పాలి. ఇక్కడైనా ఇది. ఇక్కడ నుంచి హైట్ పోయినప్పుడు ప్రెషర్ తగ్గుతుంది, ఇక్కడ నుంచి హైట్ పోయినప్పుడు ప్రెషర్ తగ్గుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ యూ ఫిల్ ద బాటిల్ కంప్లీట్లీ విత్ వాటర్ అండ్ ఫ్రీజ్ ద వాటర్, ద బాటిల్ విల్ బర్స్ట్. వై? బాటిల్ని పూర్తిగా నీటితో నింపి ఆ నీటిని గడ్డ కట్టించినట్లయితే ఆ బాటిల్ పగిలిపోతుంది, కారణం ఏంటి అన్నాడు. అర్థమైందా? సో ఇప్పుడు మీకు అర్థం కావాలి. ఒక బాటిల్ తీసుకున్నా, నేను వాటర్ పోసిన, వాటర్ పోసి కంప్లీట్గా ఫిల్ చేసిన, వాటరు కంప్లీట్గా ఫిల్ చేసి నేనేం చేసినట్టు ఫ్రిడ్జ్లో పెట్టిన. ఓకే, అది గ్లాస్ బాటిల్ అనుకోండి, ప్లాస్టిక్ బాటిల్ కాకుండా గాజు సీసా తీసుకున్నాను, వాటర్ పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 4 hours తీసిన. ఏమవుతుందట? ఇది పగిలిపోద్దట. ఎందుకు పగిలిపోతుంది అంటే వాటర్ అనేది ఓకే ఆ వాటర్ అనేది ఫ్రీజ్ అయ్యి సాలిడ్గా మారినప్పుడు సైజ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అర్థమైందా? సైజ్ ఇంక్రీజ్ అవుతుంది అంటే బ్యాక్ వచ్చేస్తుంది. సో ఇక ఇప్పుడు ఆన్సర్ చూస్తే అయిపోతుంది. ఓకే, వాటర్ ఎక్స్పాండ్స్ వెన్ ఫ్రీజెస్. అంతేనా? నీరు ఘనీభవనం చెందినప్పుడు బ్యాక్ వచ్చేస్తుంది. అంటే నీరు వాటర్ సాలిడ్గా మారినప్పుడు సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇది కావచ్చు మేబీ. ద బాటిల్ స్ట్రింగ్స్ నియర్ ద డ్యూ పాయింట్. మంచు బిందువు వద్ద బాటిల్ సంకోచిస్తుంది. కాదు కదా. ద టెంపరేచర్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాటిల్ ఈజ్ హయ్యర్ దెన్ ద బాటిల్. ఇది అయితే కానే కాదు. వాటర్ కాంట్రాక్ట్స్ వెన్ ఇట్ ఫ్రీజెస్. నీరు ఘనీభవనం చెందినప్పుడు సంకోచిస్తుంది. నీరు చూడండి, వాటర్ అట కంట్రాస్ట్ అంటే దగ్గర రావడం. ఓకే, కమ్ టు క్లోజ్ ఈచ్ అదర్. సో వెన్ ఇట్ ఈస్ ఫ్రీజెస్, ఇది ఫ్రీజ్ అవుతానట దగ్గరికి వస్తుందా? కాదు, ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఫ్రీజ్ అయితే ఎక్స్పాండ్ అయిందా లేదా? మీరు చిన్నగా చెప్తాను. మీరు అందరు ఫ్రిడ్జ్లు ఉంటాయి, డీప్ ఫ్రిడ్జ్లలో మనం ఒక ఇట్లా బాటిల్ ఉంటుంది చూడండి, మన ప్లాస్టిక్, అలా వాటర్ పోసి పెడతాం.
మీరు అలా పెట్టేసి 4 hours సార్ తీస్తే మనం ఇట్లా అంటామా లేదా, అంటే మొత్తం నిండేస్తుంది లేదా, అంటే ఏమవుతుంది, సైజు పెరిగింది అన్నట్టు కదా, అర్థమైందా? రైట్. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో వాటర్ ఎక్స్పాండ్స్ వెన్ ఇట్స్ ఫ్రీజెస్. ఫ్రీజ్ అయితే వాటర్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. క్లియర్? రైట్.